టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. శనివారం మంచిర్యాలలో మిస్సింగ్, సోమవారం కరీంనగర్లో డెడ్ బాడీ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండనపల్లె శివారులో ఓ మృతదేహం కేసులో తవ్వే కొద్ది కీలక విషయాలు బయటకొస్తున్నాయి. నిన్న కరీంనగర్ టు జగిత్యాల జాతీయ ప్రధాన రహదారిపై గుర్తు తెలియని మృతదేహం మమత అనే మహిళగా పోలీసులు గుర్తించారు. అయితే శనివారం మంచిర్యాల జిల్లాలో మిస్సింగ్ అయిన మమత కరీంనగర్లో డెడ్ బాడీగా తేలడంతో కలకలం రేపింది. ఇక మమత మిస్సింగ్ అయిన సమయంలో ఆమెతో పాటు ఓ బాలుడు ఉన్నాడు. దీంతో ఆ బాలుడు ఎక్కడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకు మమతను ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు, మరి ఇంతకు ఆమెతో ఉన్న బాలుడెక్కడా? ఇదిగో ఇప్పుడు ఇదే ప్రశ్న ఈ కేసులో కీలకంగా మారింది. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిందా? అసలు ఫోన్ వచ్చిన మాట్లాడుకుంటూనే పోయింది సార్. ఫోన్ మాట్లాడుకుంటా బాబు ముందున్నాడు, ఇద్దరు నడుచుకుంటా పోయారు. ఆ మూలన ఇక పోయింది. మన కారు ఎక్కడికి పోయింది, ఏడికి పోయింది, మా ఇంట్లో ఉన్నది, మాకేం ప్రాబ్లం కాకుండా దయచేసి ఇది ఏది ఉన్నా కూడా బయట పెట్టండి. మంచిర్యాల జిల్లాకు చెందిన మమతకు 4 ఏళ్ల క్రితం భరత్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే గత కొన్ని నెలల కిందట భర్త భరత్తో చిన్న గొడవ కారణంగా తన మిత్రురాలి దగ్గరకొచ్చి అక్కడే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు ఆయిల్ ప్యాకెట్ కోసమని బయటకొచ్చిన మమత ఎంతకు రాకపోవడంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు స్థానికంగా సీసీ ఫుటేజ్ను పరిశీలించగా కారులో బాబుతో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే అక్కడ కారు ఎక్కిన మమత ఎక్కడికెళ్లింది, కరీంనగర్లో ఎందుకు శవమై తేలింది, మరి బాబు ఎక్కడా? ఇప్పుడు కుటుంబ సభ్యులకు కూడా తెలియని ప్రశ్నలివి. అంటే మీకు ఏమైనా అనుమానం కలగడం జరిగిందా? ఎవరైనా 2-3 రోజులు ఎవరైనా మీ ఇంటికి వచ్చినట్టు, ఇంటి చుట్టుపక్కల ఎవరైనా తిరగడము ఏదైనా మీకు అనిపించింది అక్కడ ఆ సమయంలో? చుట్టుపక్కల అంటే నేను బయటికి వెళ్ళి చూడలేదు సార్. నాకు ఫీవర్ వచ్చింది, నేను పడుకొని ఉన్నా. ఇక నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేకుంటే పడుకొనే ఉన్నా. ఇక ఆమె అప్పాలు చేసుకుందామని చెప్పేసి ఆయిల్ తీసుకొస్తా, పిల్లగాని పట్టుకొని పోయి కురుకురేలు అవి ఇవి కొనుక్కొని ఆయిల్ తీసుకొని వస్తా అని పోయింది. ఇక పోయిన మనిషి అయితే ఇంతవరకు ఇక చనిపోయిందని ఈ పొద్దున సుమ టీవీ వీడియో చూసిన తర్వాత మేము అక్కడ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో, నస్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి అది ఇట్లా చూపించి ఈమెనా కాదా కంప్లైంట్ ఇచ్చి వచ్చేసినాం సార్ ఈడికి. ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉండే కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి పక్కన స్థలం అది. గంగాధర మండలం కురుక్యాల వరద కాలువ సమీపంలో ఉదయం 25 నుంచి 30 ఏళ్ల గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన మహిళ ఎరుపు రంగు టీషర్ట్, కాఫీ రంగు నైట్ ప్యాంట్ ధరించుంది. మహిళ మెడలో పుస్తెల్తాడు, ముక్కు పుడక, కాళ్లకు మెట్టెలు కూడా ఉన్నాయి. ఈమె ముఖంపై గాయాలు, మెడకు తువ్వాలు, ముక్కులోంచి రక్తం కారిన మరకలు కనిపించాయి. దీంతో ఆమెను ఎవరో హత్య చేసినట్లు భావించారు. ఈ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు మంచిర్యాల జిల్లాకు చెందిన మమతగా గుర్తించారు. అయితే ఆమె కేసు మాత్రం మిస్టరీగానే ఉంది. ఇదిలా ఉంటే మమత మిస్సింగ్ అయిన సమయంలో ఆమెతో ఉన్న బాలుడు ఎక్కడా, ఎవరు తీసుకెళ్లారు? ఇప్పుడు ఇదే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బాబు ఆచూకీ తెలిస్తే ఈ కేసులో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.